రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ రమణీయపేట వైద్యనగర్లో ఉన్న మాజీ మంత్రి కన్నబాబు కార్యాలయంలో కన్నబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తాను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపిన ప్రతి నాయకుడి దగ్గరకు తాను స్వయంగా వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ చోటికి వెళ్లిన తనకు అభినందన సభలో నిర్వహిస్తున్నారని, అభినందన సభలో నిర్వహిస్తున్నారంటే దానికి అర్థం తానేం తప్పు చేయలేదని అర్థమని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి కనీసం నా కుక్క కూడా భయపడదు అన్నందుకే నా మీద కేసులు పెట్టారు. నా ఇంటిపై దాడి చేసి నన్ను భౌతికంగా చంపలేదు, కానీ నైతికంగా చంపేశారని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తను జైల్లో ఉండగా తనపై దాడి చేయడానికి చూసిన ఇద్దరు సీఏలను తక్షణమే సస్పెండ్ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రైతుకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని ఆరోపించారు. 2029లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అన్నారు. ఓకే, నేను ఆ సందర్భంలో చెప్పిందంటే నాకు వచ్చిన పలకరించిన వారందరికీ నాట్ ఓన్లీ కాపులు రియాక్ట్ అయ్యారు, కడమ కులాలు కూడా రియాక్ట్ అయినాయి. అసలు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త మీరు చూశారుగా, వాళ్ళు వస్తుంటే రాంబాబు గారు మీరు అలా అని అంటున్నారు అంటే ఒక ధైర్యాన్ని నా ద్వారా వారు పొందారు. నాకు తెలుసు అది నేను జైలుకి వెళితే నేను భయపడుకోకుండా ఉంటేనే నా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తానని. నన్ను ఎవరు అడిగారు, ఏమండి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది సార్ మీకు అని. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాంగా అనిపించిందయ్యా, ఎక్కడికి పోతామని. సో అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, కాపు సోదరులు, అన్ని కులాలకి సంబంధించిన వారు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే కాపులు వైఎస్ఆర్సీపీలో లేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? ఎక్కువ మంది లేరుగా. మన కూటమిలో ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్నా, అయ్యా దీన్ని ఖండించరా బాబు మీకు. ఎందుకంటే సరే ఆయన ఎవరో ఖండించడం మానేశాడులే. నేనేదేంటంటే ఇవాళ నాకు జరిగింది, రేపు మీకు జరిగింది. ముద్రగడ పద్మనాభాన్ని జరిగింది, అంతకుముందు పతనం అయింది పార్టీ, వాళ్ళ పార్టీ, అవునా కదా. ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్లి జైలు లాంటి ఒక హాస్పిటల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భార్యను తిట్టి వాళ్ళ కొడుకుని తిట్టి చేశారే, పడిపోలా ప్రభుత్వం? ఇలాంటి చర్యలు చేస్తే పడిపోవా ప్రభుత్వాలు? మరొకసారి చెప్తున్నా అందరికీ, నాట్ ఓన్లీ కాపుస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇప్పటికీ మొన్న అది ఇప్పుడు 50 ఉంటుంది, అది వేరే విషయం, లెక్కలు లేవు కాబట్టి. అదర్ కమ్యూనిటీస్ అది అయిపోయినాయి. అదర్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఎవరైతే ఈ అన్యాయాన్ని ఖండించారో, అంతేకాదు మీకు ఆశ్చర్యపోతారు మీరు, సుజనా చౌదరి గారు ఖండించాడు, నారాయణ గారు ఖండించాడు, జడ్జి గారు మన పేరేంటి శ్రావణ గారు, జడా శ్రావణ గారు ఖండించారు. అక్కడ దాకా ఎందుకు, జనసేన రజనీ అనే అమ్మాయి ఖండించింది, జనసేనలో ఉండి కూడా. ఇతర పార్టీల్లో ఉన్న బహిరంగ ఖండించిన వాళ్ళు ఉన్నారు, లోపల ఖండించిన వాళ్ళు ఉన్నారు. నాకు ఫోన్ చేసి రాంబాబు గారు ఇది అన్యాయం, మేము తెలుగుదేశంలో ఉన్నాం, మేము బయటపడటం బాగుంది చెప్పిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంతమంది ఉన్నారు. అన్యాయం అని ఖండించాల్సిందే ఎవరైనా సరే. చాటును ఖండిస్తారా, బహిరంగం ఖండిస్తారా అనేది బహిరంగ ఖండించిన వాళ్ళు మీకు తెలుసు, చాటులుగా ఖండించిన వాళ్ళు నాకు తెలుసు.